సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం, ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా జేసీ గారికి, అలాగే డిఎంఎన్హెచ్ఓ గారికి, అలాగే మన మెంటాలిటీలో మన రామ్ మందిర్ ముందు ఒక చిన్న గదిలో ఓపెన్ చేసినప్పుడు కూడా ఎమ్మెల్సీగా నేనే వచ్చి ఓపెన్ చేశాను. ఒక చిన్న గదిలో పెట్టాం. ఆ రోజు చౌకని ముందు పెట్టి ఇది ఎలాగైనా కొంచెం నెమ్మదిగా అయితే గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అక్కడ దాకా నడిచి వెళ్ళలేకపోతున్నారు. చిన్న చిన్న అంటే ముసలి వాళ్ళకి కానీ, చిన్న వికలాంగులు అంటే దివ్యాంగులు ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ ఉపయోగం ఉంటుందామా అంటే అక్కడ ఎమ్మెల్సీ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత చక్కగా నడుపుకుంటూ వస్తున్నారు. అయితే మన ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్ కట్టాలి, చక్కగా చేయాలి అని అంటే ఈ వైటీసీ బిల్డింగ్ కూడా చంద్రబాబు నాయుడు, మనం అందరం కూడా మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. నేను దాదాపు 10 సంవత్సరాల క్రితం, 10-12 సంవత్సరాల క్రితం ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది. బస్ యాక్సిడెంట్ జరిగితే అది ఎక్కడ జరిగిందంటే రామభద్రపురంకి సాలూరుకి మధ్యలో, అంటే ఆల్మోస్ట్ రామభద్రపురం దగ్గర జరిగింది. జరిగితే ఎంతమంది రక్తాలు కారుతున్నారు అంటే అసలు భరించుకోవాలంటే ఉన్నారు. వెంటనే పెడితే ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేని పరిస్థితి. జస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేసాం. ఒక ఆయన చెయ్యి తిరిగి పడిపోతుంది. అది పట్టుకొని ఇలా తీసుకెళ్తే ఇక్కడ నుంచి విజయనగరం తీసుకెళ్ళాలి అన్నారు. మనసంతా అదలాగిపోయాడు. మధ్య త్రావుకి వెళ్ళేటప్పటికి ఆ బ్లడ్ పోయి చనిపోయాడు. ఆవిడ అనిపించింది, అయ్యో భగవంతుడా, ఎందుకంటే ఆ బస్సులో ఉన్న వాళ్ళు అందరూ పేదవాళ్ళే, ఎక్కువ ఎస్సీ ఉన్నారు. దాదాపు 30 మందితో ఉన్నటువంటి బస్సు యాక్సిడెంట్ అయింది. అందరూ కూడా ఏంటి ఇంత దారుణం అంటే ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయగలిగారు. వీడియో చేయడానికి కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ లేదు. ఆ రోజు ఒక 12 ఏళ్ళు ఆ స్థాయికి హాస్పిటల్ తీసుకోవాలి. అమ్మ సరిపడలేదు, ఓటీకి ఎన్ని రూములైనా సరిపడలేదు, మా హాస్పిటల్కి మాకు రూములు కావాలి అంటే మా గర్భిణి కూర్చోబెట్టాడు. చేయగలుగుతున్నాను అన్ని యూనిట్ టెస్ట్లు కానీ, స్కాన్లు కానీ అన్ని మనం చేయగలుగుతాం. కాబట్టి ఎందుకంటే మనకు ఆల్రెడీ 30 పడకల హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్కనే 100 పడకల హాస్పిటల్ అతి త్వరలో మనం ప్రారంభించుకోబోతున్నాం. అది నిజంగా మనందరికీ గుడ్ న్యూస్. విజయనగరంలో తప్పకి ఎక్కడా లేదు. అలాంటి టైంలో సాలూరికి 100 పడకల హాస్పిటల్ కావాలి అని తీసుకొచ్చి ఇక్కడ మనం శంకుస్థాపన చేసాం. చేసిన తర్వాత ఇంకా పునాదులు అవుతున్నాయి. ఈ టైంలో ఎలక్షన్లు వచ్చాయి. గత 5 సంవత్సరాలు కనీసం ఒక పిడికి మందులు లేదు. వదిలేస్తే హాస్పిటల్ బిల్లులు రాలేదు, హాస్పిటల్ కట్టలేదు. అలా పునాదులు ఉండి 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 ఎప్పటికో కొంచెం ఆ టైప్ లో చేసి వదిలేస్తారు. అంటే ఆరోగ్యం మీద గత ప్రభుత్వానికి ఎంత దృష్టి ఉందో ఒకసారి ఆలోచించండి. అలాంటి టైంలో మన కూటమి ప్రభుత్వం మళ్ళీ మీ అందరి దయతో చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ హాస్పిటల్ నిధులు శాంక్షన్ చేశారు. సార్ మీరు ఇచ్చిన హాస్పిటల్ సార్ అలా ఉండిపోయింది సార్, డబ్బులు కావాలి అంటే వెంటనే నిధులు ఇచ్చి ఈ రోజు హాస్పిటల్ పూర్తయి ఓపెన్ చేసుకునే స్థాయికి వచ్చింది అంటే మన అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. యూత్ అందరికి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ చాలా మంది ఏఎన్ఎం ట్రైనింగ్ అయ్యారు, నర్సులు ట్రైనింగ్ అయ్యారు, స్టాఫ్ నర్సులు ట్రైనింగ్ అయ్యారు చాలా మంది ఇక్కడే. ఎందుకంటే గిరిజన గర్భిణీ వసతి గృహం ఇక్కడే ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి హాస్పిటల్ దూరం కాదు, ఇక్కడే వచ్చేయచ్చు. వెంటనే వాళ్ళకి ఇక్కడ ఏంటంటే గవర్నర్ గారిని కూడా తీసుకొచ్చి ఈ వైటీసీ బిల్డింగ్ ఇది అని చూపించినటువంటి ఘనత మన సాధువుకే దక్కుతుంది. అయితే ఈ రోజు కూడా మనం దాదాపు 1 కోటి రూపాయలతో మనం ఏర్పాటు చేసుకోవడం అది ఎంత చక్కగా ఉందో మీరు చూశారు. దాదాపు అంటే ఇప్పుడు 6 బెడ్స్ వేసిన 12 బెడ్లు చక్కగా పడుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి 6-7 వార్డులు అంటే దాదాపు 18,500 మందిని వీళ్ళు రాశారు. కానీ 20,000 దాటి ఇక్కడ మొత్తం అందరూ వస్తారు. ఎందుకంటే 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 4, 5, 6, 8 వీళ్ళందరికీ దగ్గర 7, 8 వీళ్ళందరికీ. అలాగే శివరామపురం, గుమ్మడం, అలాగే మనకి పారవలస ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఇదే దగ్గర. చక్కగా వీళ్ళందరూ రావచ్చు, చూపించుకోవచ్చు, వెళ్ళచ్చు. అందరికంటే ముఖ్యంగా గర్భిణీల కోసం. గర్భిణీలు ఏంటంటే అంత దూరం వెళ్ళలేక, ఎందుకంటే ఇప్పుడు ఆటోలో మళ్ళీ ప్రయాణం చేయడం అన్నీ కాకుండా దగ్గరలో ఇక్కడ హాస్పిటల్లో చూసుకో దాదాపు 89,000 మంది ఎస్సీలు ఉన్నారు,
ఒక 2 లక్షల మంది బీసీలు, ఓసీలు, ఎస్సీలు ఉన్నారు. దాదాపు 3 లక్షల మంది కలిగినటువంటి జనాభా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి జనాభాకి హాస్పిటల్ మనం ఎందుకు తెచ్చుకోకూడదు? ఇలాగే కాకుండా రామదుర్గం చుట్టుపక్కల నుంచి, అలాగే ఒరిస్సా నుంచి ఏ బండి వెళ్ళినా మనమే నుంచి వెళ్తారు. ఆ బండి కూడా వైద్యాల వరకు వెళ్ళేటప్పటికి వాళ్ళ పేషెంట్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చుట్టుపక్కల 1,00,000 గిరిజనుల కోసం హాస్పిటల్ కావాలి అంటే, పేదవాళ్ళకి కావాలి అంటే, పేదవాళ్ళు, హరిజనులు, గిరిజనులు అందరికీ మంచి హాస్పిటల్ కావాలి అంటే ఖచ్చితంగా 100 పడకల హాస్పిటల్ ఉండి తీరాలి అని ఆ రోజు సంకల్పం చేసుకున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆయన 3వసారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అడిగితే, మీ గిరిజన ఆ ఏరియా కాబట్టి ఖచ్చితంగా ఇస్తామని వారెంతో పెద్ద మనసుతో మన సాధువులకి 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేసి ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.